1982లో పెప్సీ కోక్ కి ఒక ఛాలెంజ్ వేసింది. ఛాలెంజ్ లో పెప్సీ విన్ అయింది, కానీ మార్కెట్ లో కోకే విన్ అయింది. పెప్సీ బ్లైండ్ టేస్ట్ టెస్ట్ అనే ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది. ఆ ఛాలెంజ్ అనదర్ బిగ్ బ్రాండ్ కోక్ మీద. సో ఇవి పెప్సీ మాల్స్ లో బ్లైండ్ టేస్ట్ టెస్ట్ చేసింది. 2 గ్లాసెస్, ఒక గ్లాస్ లో పెప్సీ, ఒక గ్లాస్ లో కోక్. పీపుల్ టేస్ట్ చేసి గెస్ చేయాలి ఏ టేస్ట్ బెటర్ గా ఉందని. రిజల్ట్ చూస్తే 57% వరకు పెప్సీ బాగుందని చూస్ చేసుకున్నారు. ఈ పాజిటివ్ టాక్ తో పెప్సీ ఇమీడియట్ గా టీవీ యాడ్స్ లో క్యాంపెయినింగ్ చేసింది. పాజిటివిటీని చూసి కోక్ హెడ్ క్వార్టర్స్ లో పానిక్ మొదలైంది. కోక్ అనుకుంది పెప్సీలో స్వీట్ టేస్ట్ ఎక్కువ ఉంది, సో అది మనం కాపీ చేద్దామని. సో మనం కూడా స్వీట్నెస్ ని పెంచుదామని మార్కెట్ లో రిలీజ్ చేశారు. సో ఈ ఫైట్ ని విన్ అవడానికి కోక్ 1985 లో స్వీట్ వెర్షన్ ఆఫ్ కోక్ ని లాంచ్ చేశారు మార్కెట్ లో. అది టోటల్ డిజాస్టర్ అయింది. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లోనే 4 lakh పీపుల్ లెటర్ రాశారు కోక్ కంపెనీకి, బ్రింగ్ బ్యాక్ అవర్ ఓల్డ్ కోక్ అని. ఇది ఎందుకైందంటే ఆల్రెడీ కోక్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఈ కోక్ తో వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్, ఫ్యామిలీ ఫంక్షన్స్ తో కనెక్ట్ అయ్యారు. సో కోక్ టేస్ట్ మార్చడం వల్ల దాని మీద ఉన్న ఫీలింగ్ కూడా మారుతుంది. సో ఇక్కడ చాలా మంది టేస్ట్ కన్నా ఎమోషనల్ కనెక్ట్ కే ప్రిఫర్ చేశారు. సో దీంతో కోక్ అగైన్ ఓల్డ్ ఫార్ములాతో లాంచ్ అయింది కోక్ క్లాసిక్ అని. అండ్ సర్ప్రైజింగ్లీ సేల్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగాయి. అండ్ మార్కెట్ వాల్యూ కూడా చాలా పెరిగింది. పెప్సీ ఛాలెంజ్ లో విన్ అయినా మార్కెట్ లో కోకే విన్ అయింది. సో అప్పటి నుంచి కోక్ దీని వల్ల కస్టమర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి అడ్వర్టైజ్మెంట్ చేసింది, కనెక్ట్ అయింది.